వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 115 రూపాయలకు పెంచింది. దీంతో సామాన్యులపై భారం పడనుంది. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరగ్గా వాణిజ్య సిలిండర్ ధర 1768 రూపాయల నుంచి 1883 రూపాయలకు పెరిగింది. ఇక పెరిగిన గ్యాస్ ధరలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఈ రోజు నుంచి వంట గ్యాస్ ధర దాదాపు 60 రూపాయల వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో ఏదైతే ఎల్పిజి గ్యాస్ కొరతకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా దీంట్లో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో ఇటు చిరు వ్యాపారులపైన కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇటు పశ్చిమ ఏషియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణ కారణంగా ఇటు అంతర్జాతీయంగా నిలిచిపోయిన రవాణా దీనిపైన ముఖ్యంగా ఈ ప్రభావం పడ్డట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఇటు ఏదైతే ఈ గ్యాస్ ధరకు సంబంధించి అయితే పెంచిన గ్యాస్ ధర తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా ధరలు పెరుగుతాయంటూ కూడా వస్తున్న వార్తల్లో కేంద్రం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బ్యారెల్స్ నిల్వలకు సంబంధించి కూడా ఇప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం లేదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ వంట గ్యాస్ రూపంలో ఇటు కేంద్రం సాధారణ పౌరుల పైన ఈ భారాన్ని వేయడము, ఇటు పశ్చిమ ఏషియాలో జరుగుతున్న యుద్ధము, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థ పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ ధరలు పెంచుతున్నట్టుగా కూడా కేంద్రం చెప్పడం జరిగింది. మరి ఈ యుద్ధ వాతావరణం ఇదే విధంగా కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ డీజిల్ ధరలు పెరిగితే కనుక నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు ఇటు యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా హోరాహోరీగా ఒకరిపై మరొకరు దాడులకు ప్రయత్నం చేస్తూ ఉండడము, ఇటు ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ కి సంబంధించిన కీలక నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ యుద్ధం చేస్తుండడంతో ఈ యొక్క పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. మరి ఈ వంట గ్యాస్ ధర పైన ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ పైన 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ దానిపైన 115 రూపాయలు పెంచడము, అది తక్షణమే అమల్లోకి రావడంతో ఇది ఇటు చిరు వ్యాపారుల పైన అదేవిధంగా గృహిణీల పైన కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బలరాం, గోపి, అంటే ఈ గ్యాస్ నిల్వలు దేశంలో ఎంత మేర ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా కేంద్రం క్లారిటీ ఇచ్చిందా? ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇంకా కొనసాగే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. అయితే ప్రస్తుతం నిల్వలకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కేవలం ప్రస్తుతము డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోవడంతో ఈ యొక్క గ్యాస్ ధరలు పెంచుతున్నట్టుగా మాత్రమే కేంద్రం ప్రకటించడం జరిగింది. మరి ప్రస్తుతం ఇటు పెట్రోల్ డీజిల్ పైన క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఇటు వంట గ్యాస్ పైన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోయింది. ముందుగానే ఈ యొక్క ఏదైతే చమురు నిల్వలకు సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వాతావరణం కారణంగా చమురు వెలికితీతకు సంబంధించి కావచ్చు, ఎల్పిజి గ్యాస్ సప్లైకి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు తలెత్తడంతో ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ఎల్పిజి విషయంలో ఈ యొక్క దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఎల్పిజి డొమెస్టిక్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ కావచ్చు, ఈ సిలిండర్స్ పెంపు పైన ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా నిన్న కేంద్రం ఈ ప్రకటన విడుదల చేయడము, వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పడంతో సాధారణుల పైన ఈ యొక్క ఈ పెంచిన ధర ప్రభావం చాలా స్పష్టంగా కనపడబోతుంది. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ఎల్పిజి సిలిండర్లకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ప్రకటన చేయడం జరిగింది. ఇతర పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన రష్యా నుంచి కూడా కొంత కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడైతే ఇతర ఏదైతే ఎల్పిజి మినహాయిస్తే మిగతా ధరలు పెరిగే అవకాశాలు అయితే మనకు కనపడట్లేదు. మరి దీని ప్రభావం అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా అనేక రంగాలపైన పడే అవకాశాలు ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.